నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూసుకునేది మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది ప్రజెంట్గా ఈ పక్కన మనకు లెఫ్ట్లో కనిపిస్తుంది వచ్చేసి యాగశాల. ఈ పక్కనే మనకు మహామండపం అయితే ఉంటుంది. ఇటు పక్కన చూసుకున్నట్టయితే గుడికి సంబంధించిన స్టాల్స్, అంటే పూజా సామాగ్రి, పూలు, కొబ్బరికాయలు, అలాగే ప్రసాదాలు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి పూజ యొక్క టికెట్ల రేట్లు అవన్నీ. ఈ ఎదురుగా మనకు కనిపిస్తుందే ప్రధాన దేవాలయం. ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే, ఈ దేవాలయంలో ఉన్న కోనేట్లో చేపలు ఉంటాయన్నమాట. ఆ చేపలు మామూలు చేపలు కావు, విష్ణునామాలతో ఉంటాయన్నమాట. చేపల మీద విష్ణునామాలు, అంటే 3 నామాలు ఉంటాయి కదా, ఆ 3 నామాలు ఉంటాయన్నమాట. ఈ పక్కన మనకు కనిపించేది టికెట్ కౌంటరు. టికెట్ తీసుకొని లోపలికి ఇలా వెళ్ళాలన్నమాట దర్శనానికి. ఇప్పుడు కొంచెం పబ్లిక్ తక్కువగానే ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి వెళ్ళాలి. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో కనిపించేది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ వెలిసిన స్వామి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అనమాట, మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా నామాలు, అక్కడే స్వామివారివి స్వయం పాదాలు, అలాగే చేతి గుర్తులు కూడా ఉంటాయండి. అప్పట్లో ఇప్పుడు ప్రధానం ఉన్నటువంటి యాదాద్రి ఏదైతే ఉందో, ఆ యాదాద్రి యొక్క మూల విరాట్ ఇక్కడే ఉండేది అప్పటి కాలంలో. కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల ఆ మూల విరాట్ని వేరే చోట ప్రతిష్ఠించాల్సి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుత యాదగిరి గుట్ట అదే అనమాట. ఇక్కడ నాకు దర్శనం అయితే అయిపోయింది. ఒకసారి వెళ్ళి ఆ చేపలను అయితే చూద్దాం. వీటికి పెరుగు అయితే చాలా ఇష్టం అంట. మనం వేసినా తింటున్నాయి, కానీ పెరుగు అయితే చాలా ఇష్టంగా తింటున్నాయి. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపించే చేపలే విష్ణునామాలు ఉండే చేపలు అనమాట. ఇక్కడ అన్ని చేపలకు విష్ణునామాలు ఉండవు, కొన్ని చేపలకు మాత్రం విష్ణునామాలు ఉంటాయి. అవి ఎలాగంటే బ్లాక్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనకు ఒక చేప కనిపించింది చూసారా, కనిపించి లోపలికి వెళ్ళిపోయింది. ఆ చేపకి అలా ఉంటాయన్నమాట బ్లాక్గా. కొన్ని చేపలకి ఒక్కో చేపకు ఒక్కో రకంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే మామూలుగా బ్లాక్గా 3 నామాల్లో కనిపించే చేపలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అవి కనిపించడం కూడా కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు కూడా ఇక్కడికి వస్తే ఒకసారి మామూలుగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ చేపలనైతే. కానీ ఏవి పడితే అవి వేయకండి. కొద్దిమంది అయితే పెరుగు ప్యాకెట్లు అందులోనే అలా వాటికి వేసి ఆ ప్యాకెట్ని కూడా నీళ్ళల్లోనే వేస్తున్నారు. అలా వేయడం వల్ల నీళ్ళు బాగా పొల్యూట్ అవుతాయి. ఇప్పటికే నీళ్ళు కూడా చాలా గ్రీన్గా అయిపోయాయి అన్నమాట. ఈ పక్కన మనకు కనిపిస్తుంది వచ్చేసి ఆంజనేయ స్వామి గర్భాలయం. ఒకసారి అయితే గుడిని చుట్టూ చూసుకుందాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది గోపురం అన్నమాట. ప్రధాన ఆలయం గోపురం మనకు ముందుగా కనిపించేది. ఇటు వెనకాల కనిపించేది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గోపురం అనమాట. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తుంది ఇదే. ఆ ముందర కనిపిస్తుంది వచ్చేసి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి, మనకు వెలిసిన స్వామి గోపురం అది. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఈ అంకుల్ అయితే ఎక్కడికి పరిగెడుతున్నా అనుకున్నాను, కాకపోతే ఇక్కడ స్వామివారికి పల్లకి సేవ అనేది జరుగుతుంది అనమాట. ప్రతిరోజు జరుగుతుంది ఈ సేవ. ఇలా స్వామివారిని తీసుకొని ఆ మాడవీధుల్లో అయితే ఊరేగిస్తారనమాట. ఈ పల్లకిని మోసేందుకు ఒకటే పోటీలు పడి మరి పరిగెత్తుతున్నారు. ఈ పక్కన మనకు కనిపించేది ఆలయ సమయాలు, ఏ టైంకి ఓపెన్ చేస్తారు, ఏ టైంకి క్లోజ్ చేస్తారని. అన్నదానాలు చేయాలనుకుంటే ఇక్కడ ఉన్న అమౌంట్ పే చేస్తే వాళ్ళే భోజనం ప్రిపేర్ చేస్తారు. ఇది వచ్చేసి మనం తలనీలాలు సమర్పించే ప్లేస్ అన్నమాట. ఈ చుట్టుపక్కల చూసుకునేదంతా మనకు డార్మెటరీస్, అంటే మనం స్టే చేయడానికి రూమ్స్.
అక్కడ కనిపించేది వ్రతశాల. ఈ పక్కన మనకు కనిపిస్తుంది చూసారా, మొత్తం దీంట్లో స్నానాలు అయితే చేస్తున్నారు గుండంలో. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా తగ్గిపోతాయని, అలాగే ఈ గుండంలో నీళ్లు తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకుంటే అంతా శుభం జరుగుతుందని, గోవుల దగ్గర ఇంట్లో చల్లుకుంటారని చెప్పేసి ఇక్కడ నమ్మకం. ఇక్కడ మనకు కనిపించేదంతా గుడి ప్రాంగణం అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం నిత్యాన్నదానం అయితే జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపించేదే ఈ వంటశాల అన్నమాట. ఈ పక్కనంతా పార్కింగ్ ప్లేసు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.